హాయ్ గైస్, ఇవాళ నేను చికెన్ తో ఒక రెసిపీ తయారు చేయబోతున్నాను అనమాట. అది మలై చికెన్. ఇది ఫ్లేవర్డ్ రైస్ గానీ వైట్ రైస్ ఆర్ ఎనీ రోటీస్ తో తినొచ్చు అనమాట. చాలా బాగుంటది. సో నేను హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం సాల్ట్ ను పసుపు వేసి వాష్ చేశాను అనమాట. వాష్ చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము. కావాలంటే తర్వాత చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎంత స్పైసీ కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో అది రెడ్ మిర్చి పౌడర్ అన్నది యూస్ చేయమన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 12 మిర్చి. మేము స్పైసీ కొంచెం తక్కువే తింటాము, సో ఒక 12 వేస్తున్నాను నేను. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటే కనుక మిర్చి కూడా పెంచుకోవచ్చు. కారం అన్నది యూస్ చేయకూడదు ఈ మలై చికెన్ లో. కొంచెం కొత్తిమీర, దీని అంతా కూడా మనం మిక్సీ చేయాల్సి ఉంటది. సో దీన్ని అయితే మిక్సీ చేసుకొస్తాను పేస్ట్. ఇప్పుడు ఈ చికెన్ లో ఈ పేస్ట్ అన్నది వేసేసుకోవాలి. నేను హాఫ్ కిలో క్వాంటిటీకి అయితే చెప్తున్నాను అనమాట. 12 మిర్చి. కొంచెం ఎక్కువ స్పైసీ తిన్నాడు కొంచెం పెంచుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ రసం, ఇంట్లో పాల మీద మింగడి ఒక 2 స్పూన్స్, లేదు మీ దగ్గర పాల మీద మింగల్ లేదు అంటే గనక మన మార్కెట్ లో దొరికే ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కర్డ్ అన్నది అలా వేయకూడదు అనమాట. ఇలా ఒక పలుచని క్లాత్ తీసుకుని అందులో ఒక 4 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఎక్కడన్నా గనక ఇలా హ్యాంగ్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. దీన్నే యూజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇది అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నేను 5 స్పూన్స్ వేస్తే ఒక 2 స్పూన్స్ కర్డ్ అయితే వచ్చింది. 3 స్పూన్స్ వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ కి పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ప్లేట్ చేసుకొని ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఒకవేళ రూమ్ టెంపరేచర్ లో ఉండి కొంచెం అంతా లిక్విడ్ గా ఉంటే కనుక డైరెక్ట్ హీట్ చేయకుండా వేయచ్చు. ఇలా మ్యారినేట్ చేసినది చికెన్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం ఒక 1 అవర్ అయితే. గ్రేవీ కోసం ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇందులో ఒక 4 లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ. దీన్ని అంతా కూడా మగ్గేలాగా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావక్కర్లేదు, ఓన్లీ మగ్గితే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇందులోకి కొన్ని జీడిపప్పులు, పంప్కిన్ సీడ్స్, గసగసాలు అండ్ కర్బూజా సీడ్స్ ఇవన్నీ కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. ఒకవేళ గనక ఈ పేస్ట్ లేకపోతే గనక ఇలా ఉల్లిపాయ మగ్గేటప్పుడే అందులో కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం గసగసాలు, పంప్కిన్ సీడ్స్, కర్బూజా సీడ్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసి, వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట పేస్ట్, ఏదైనా గ్రేవీ కర్రీలోకి యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి. ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. ఉల్లిపాయ అన్నది చల్లారిపోయింది అనమాట. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పేస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాం కదా. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్, అంటే ఇది కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. నేను 6 to 7 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ లో కొంచెం గీ యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే 7 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. అందులో ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, ఇది ఆల్రెడీ మగ్గి ఉన్నది కాబట్టి తొందరగానే ఇది అయిపోతుంది. జీడిపప్పు, పంప్కిన్ ఇవన్నీ కలిపి గసగసాలు తయారు చేసిన పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. దీనివల్ల ఏంటి అంటే గ్రేవీ అన్నది చిక్కగా వస్తుంది.
ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నాకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇందులో కారం అన్నది యూజ్ చేయకూడదు. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయ అయితే వేసాం కానీ అల్లం అయితే వేయలేదు కదా. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. 1 స్పూను పెప్పర్ పౌడర్. ఇదంతా కూడా నిజంగా పట్టుకోలాగా కలుపుకున్నాం. చికెన్ ముక్క అన్నది కొంచెం ఇలా రెడ్ గా అంటే బ్రౌన్ గా వచ్చే వరకు కూడా ఈ విధంగా వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. వన్స్ చికెన్ ముక్క కనుక ఎక్కడన్నా కొంచెం ఇలా ఎర్రగా కనుక కలర్ వస్తే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి దీనికి ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు కూడా మనం దీన్ని వాటర్ అన్నది పోయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మసాలా గిన్నెలో కొంచెం అదంతా ఉంటే అందులో కొంచెం వాటర్ పోసి ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. గ్రేవీ చిక్కపడేంత వరకు దీన్ని అయితే ముక్క ఉడికేంత వరకు ఉడకనిద్దాం. 1 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ధనియాలు అన్ని కలిపి ఉంటది కదా, అది 1 స్పూను. కసూరి మేతి ఇలా క్రష్ చేసుకుని అండ్ క్రీమ్ మలై 1 స్పూను గీ వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసుకుని కదిపేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. మలై చికెన్ హండీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్ గా చికెన్ ఎమ్మి డిష్. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.